హైదరాబాద్ విజయవాడ తిరుగుతానని. మరి బెంగళూరు ఎలాగ ప్యాలెస్ ఉంది మీకు జగన్మోహన్ రెడ్డికి? మరి బెంగళూరు నుంచి ఎందుకు వస్తున్నారు రాజకీయ చేస్తున్నారు? ఇక్కడ ఉండాలి కదా. మరి మీకెందుకు ఖర్చు అయింది? అప్పుడు లండన్కి వెళ్తే ఫ్లైట్లోనే ప్రత్యేక ఫ్లైట్లు వెళ్ళారు, మామూలు ఫ్లైట్లు వెళ్ళిపోతున్నారు. ప్రత్యేక విమానం పెట్టి 50 కోట్లు వృధా చేశారు. బక్కర్లకే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు, 7 కోట్లు అంతా. మీకంటే అన్యాయంగా ఎవరు ఖర్చు పెట్టలేదు. 1000 కోట్లు దోచుకొని వైసీపీ నాయకులు ఇప్పుడు ఏ పెడితే మాట్లాడుతున్నట్టుగా బాగుండదనేసి వైసీపీ నాయకులు చెప్తున్నాం. ఏమైనా ఉంటే నీతి నిజం చెప్పండి అంతే తప్ప ఏవి పడితే అవక్కులు చవక్కులు మాట్లాడి మేమేదో మీడియా ముందు వచ్చి మాట్లాడాం, మా గురించి వస్తాయని మేము అనుకోవడం చాలా తప్పు. మేమేదైనా తప్పు చేస్తే చెప్పండి. మీరు గతంలో తప్పులు చేసిన ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అడిగాడా? బూతు మాటలు ఆయన వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఎంతో మంది తిట్టితే ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అడగలేదు ఎందుకు తిట్టామని. ఈరోజు జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎవరైనా తిడితే అలా పనిష్మెంట్ ఉంది. ఎంతోమంది ఇన్ఛార్జీలే తీశారు కూడా, సస్పెండ్ చేశారు. ఎందుకనే పార్టీలో క్రమశిక్షణ ఉండాలి. అది మీ పార్టీలో లేదు. ఇష్టాసారం తిట్టమని సజ్జలు పక్క నుంచి గైడ్లైన్స్ ఇస్తే పాస్వర్డ్ పద్మా గారే చెప్పారు ఇదంతా సజ్జల రామకృష్ణ చేస్తున్న పని. నీచంగా తిట్టమని చెప్పారు, స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. సజ్జల రామకృష్ణ అనేసి పాస్వర్డ్ పద్మ పబ్లిక్ వచ్చి చెప్పింది. మీ తల్లి చెల్లె చెప్పారు. అంతకంటే ఆధారాలు మనకు కావాలా? నీకు ఎంతమంది ఉన్నారు? మీ ఫ్యామిలీ ఉన్నోళ్ళు ఇద్దరు ఆ బెంగళూరులో ప్యాలెస్ చూస్తే ఒక 2000 మందికి సరిపోద్ది. మీరు దాని గురించి ఖర్చుల గురించి మాట్లాడతారా? హెలికాప్టర్ మీద వెళ్తానని చెప్తారా? అది మట్టుగా తప్పని మేము చెప్తున్నాం. మీకు అదనంగా ఖర్చులు ఏమైనా మీటింగుల దగ్గర కానీ ఆ రోజు రైతులు నష్టపోతే మీరు ఒకసారి చూడడానికి వెళ్తే స్టేజ్ మీద నిలబడి కనీసం పొలంలో తెగలేదు మీరు జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడడానికి అధికారం లేదు. ఇచ్చారు, దేవుళ్ళు అవమానిస్తారు, ఏడుకోళ్ళు వెంకటరమూర్తిని అవమానిస్తారు, జాతీయ జెండా ఎగరేయలేదు ఆగస్టు 15కి. మీలాంటి రాజకీయ నాయకులు మీరే రాజకీయం చేస్తారా? దేశాన్ని అవమానించి దేవుడిని అవమానిస్తే ఎవరు కూడా పుట్టగతులు ఉండవు ఏ నాయకులకైనా. నీతి నిజాయితీ పని చేయండి, పెద్దల కోసం పని చేయండి. మీ స్వార్థాల కోసం, మీ డబ్బు సంపాదించుకోవడం కోసం, మీ బేలు పెట్టుకోవడానికి, మీ ఒళ్ళు ఇడిపించుకోవడానికి మర్డర్ చేసిన సపోర్ట్ చేయడం, తిట్టడం సపోర్ట్ చేయడం కాదు. నీతి నిజాయితీగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్ష వేస్తారు. ఇది కూటమి ప్రభుత్వంతో సాధ్యం అనేసి ఈ సందర్భంగా చెప్తాను.